Good morning, my dear students. This is your Subharu sir, founder and director of Ashoka IAS Circle of Nagar Experts, Hyderabad. సో మీరు ఇంటి దగ్గరే ఉండి గ్రూప్ వన్ సాధించవచ్చు. గ్రూప్ వన్కి ఏమి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడున్న సిలబస్, ఇప్పుడున్నటువంటి ఎగ్జామినేషన్ మెథడ్, పద్ధతులు అవి చూస్తే హాయిగా ఇంటి దగ్గర ఉండి మీరు చేస్తున్న పని చేసుకుంటూ హాయిగా చదువుకొని మీరు గ్రూప్ వన్ సాధించవచ్చు. సో మనం కానీ చూసినట్లయితే మా దగ్గర రెగ్యులర్గా క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళు, ఆన్లైన్లో ఇలా ఉన్నటువంటి వాళ్ళు చూస్తే 450 పైన మార్క్స్ వచ్చిన వాళ్ళు మన తెలంగాణ గ్రూప్ వన్లో దాదాపు ఒక 45 మంది దాకా ఉన్నారు మా దగ్గర. వీళ్ళంతా అబౌవ్ 450 అనమాట. 450 బిలో వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. అబౌవ్ 450 ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వీళ్ళలో అధిక శాతం ఒక 80% వీళ్ళల్లో అందరూ కూడా ఓన్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ తీసుకొని, మెంటర్షిప్ తీసుకొని, టెస్టులు రాసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా. సో మీరు ఇంత ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి చదివి అది ఎప్పుడు జరుగుతుందో ఎగ్జామ్ తెలియక కన్ఫ్యూజ్ అయ్యేకుండా ఇంటి దగ్గరే కూర్చొని చక్కగా మీరు మీ పని చేసుకుంటూ, మీరు జాబ్ చేసుకుంటూ, ముఖ్యంగా వర్కింగ్ పీపుల్ లేదా ఏదైనా జాబ్ చేసుకునేటువంటి ఇలాంటి వాళ్ళు మీరు ఇంటి దగ్గరే ఉండి చదువుకొని గ్రూపులు సాధించారు. గతంలో ఎంతోమంది ఇలా సాధించి టాప్ పొజిషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సిలబస్ ఏముంది, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, గ్రూప్ వన్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మెయిన్స్లో ఎలాంటి ప్రిలిమ్స్ మెయిన్స్ కంబైన్డ్గా ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంబైన్డ్గా ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఇవన్నింటిని మీరు ముందుగానే ఒక అంచనా వేసుకుని ఒక నోట్స్ తయారు చేసుకోండి. ఒక ఓన్ నోట్స్, ప్రతి వాళ్ళకి ఒక ఓన్ నోట్స్ ఉండాలి. గ్రూప్ వన్ సాధించాలంటే, ఏదైనా గ్రూప్ వన్ అయినా అవ్వాలంటే మీకు ఓన్ నోట్స్ ఉండాలి. ఇది ఒక కాన్స్టిట్యూషన్ లాంటిది అనమాట. దేశానికి కాన్స్టిట్యూషన్ ఎలాగనో ఒక విద్యార్థికి ఓన్ నోట్స్ ఉండాలి. మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎంత మెటీరియల్ చదివినా మీకంటూ ఒక ఓన్ స్టైల్ ఆఫ్ నోట్స్ ఉంటుంది. అదే మీ ప్రజెంటేషన్. దాన్ని బట్టి మీ విశ్లేషణ, మీ యొక్క గ్రూప్ వన్ స్టాండర్డ్ ఏంటో అర్థమైంది. దయచేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. గతంలో నా మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఇలాగే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. రాబోయే నోటిఫికేషన్ కానీ నేను చెప్పిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. అప్పటికప్పుడు వచ్చి అదరా బదరా పదరా అంటే కుదరదు. అందుకని మీరు చాలా ప్లాన్గా ఇప్పటి నుంచి ఇంటి దగ్గర కూర్చొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. మెంటర్షిప్ గైడ్లైన్స్ లాంటివి తీసుకోండి. మీకు మెంటర్షిప్ గైడ్లైన్స్ లాంటివి కావాలంటే మేము ఇస్తాం. మీకు ఎలా ఏంటి, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఏం రాయాలి, ఎలా రాయాలి, ఆన్సర్ ఎలా ఉండాలి, ప్రిలిమ్స్కి ఎట్లా, మెయిన్స్కి ఎట్లా. ఈ వీడియో బాగా చూడండి, 1, 2, 3 సార్లు చూసి మీరు నిర్ణయించుకోండి. అదే మళ్ళీ మెంటర్షిప్ అంటే ఏంటి సార్ అని అడగండి. చాలామంది మెంటర్షిప్ అంటే ఏంటి సార్ అంటున్నారు. మెంటర్షిప్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు చెప్తాను అనమాట. సో కాబట్టి ఇంటి దగ్గరే ఉండి గ్రూప్ వన్ సాధించండి. ఆర్టీఓ, డిఎస్పీ ఇలా ఉంది. మీరు కోచింగ్ అయితే అవసరం లేదు. మీకు 100% అవసరం లేదు. మీకు ఒకవేళ మీరు ఎవరైనా కొంచెం వెయిట్ చేయాలనుకుంటే వాళ్ళు, ఎఫర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఉంటే ఓన్గా ప్రిపేర్ అవ్వండి. ఏం తప్పలేదు. మీకు ఇష్టం వచ్చే వరకు రాయండి, రాసి చదవండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇట్లా చేయండి. ఇంకా లేదనుకున్నటువంటి వాళ్ళు, మాకు ఐడియా రావట్లేదు సార్, మాకు రాయటం కుదరలేదు సార్ అనుకుంటే మీరు నార్మల్ అప్రోచ్ అవ్వండి. మీకు పర్సనల్ మెంటర్షిప్, పర్సనల్ గైడ్లైన్స్ నేనే స్వయంగా మీకు ఆల్ పేపర్స్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ పేపర్ నేనే కరెక్ట్ చేసి ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.